ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమందికి ఎర్లీ ఏజ్‌లో కూడా డయాబెటిక్ వస్తుంది కదా మేడం. అంటే లైక్ ఎర్లీ 20స్ అవ్వచ్చు, ఎర్లీ 30స్ అవ్వచ్చు. సో, మరి అలాంటి వారికి లైక్ ఈ ఇష్యూస్ రాకుండా అంటే పర్మనెంట్‌గా మనం యంగ్ ఏజ్‌లో ఉన్నాం కాబట్టి ఏమైనా ఉంటాయా కొత్తగా ఏమైనా? సో, అదొచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ అండి. యాక్చువల్లీ ఒకప్పుడు డయాబెటిస్ అంటే 40స్‌లో, 50స్‌లో వచ్చేది. వచ్చేది. ఆ! ఇప్పుడు డెఫినెట్‌లీ దట్ లైన్ హాస్ కమ్ టు 30 ఇయర్స్‌కి వచ్చేస్తుంది మోస్ట్‌లీ. ఈవెన్ ద ఫెమిలియల్ అంటే ఫ్యామిలీలో ఉన్నది గూడా ముందు 40, 50కి వచ్చేది 30కి వస్తుంది. ఎందుకు మన సెడెంటరీ లైఫ్ స్టైల్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మొత్తం ఔట్ సైడ్ ఫుడ్. సో, వాళ్ళకి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మేనేజ్‌మెంట్. సో, వన్స్ దే స్టార్ట్ ఈటింగ్ హెల్తీ దే హావ్ టు రివర్స్ ద డయాబెటిస్. రైట్. డెఫినైట్‌లీ అండి. అండ్ ఇంకొకటి ప్రైమరీ డయాబెటిస్ అంటారు. అంటే జెనెటిక్ కారణాల వల్ల పిల్లల్లోనే వస్తుంది. ఓకే. ఆ! లైక్ దే రైట్. ఆర్ కంప్లీట్లీ ఇన్సులిన్ డిపెండెంట్. సో వాళ్ళకి బట్ దే ఆర్ యూస్ టు ఇట్. వన్ ప్లస్ పాయింట్ ఇస్ ఆ చిన్నప్పటి నుంచి అండ్ షుగర్ కంట్రోల్ ఇస్ టేకెన్ వెరీ స్ట్రిక్ట్లీ ఇన్ దెమ్. హ్మ్. హ్మ్. రైట్. సో చిన్న అదే పిల్లలకి. మనం బార్న్ బేబీస్ కూడా చూస్తున్నాం ఈ మధ్య. అవును. సో అది కూడా ముందు 10 ఇయర్స్ తర్వాత వచ్చేది. ఇప్పుడు అది 1 ఇయర్ 2 ఇయర్స్ మంత్స్ బేబీస్కి బేబీస్‌లో షిఫ్ట్ కూడా అవుతుంది. చూస్తున్నాము. పేరెంట్స్‌కున్నది అని జెప్పేసి ఈవెన్ బార్న్‌లోనే వచ్చేస్తుంది. కొంతమందికి బేబీస్ మంత్స్‌గా ఉన్నప్పుడు. సో, మరి అలాంటి పిల్లలకి డెఫినైట్‌లీ మేడం అంటే మన 6 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు కొంతమంది పిల్లలకి టాన్సిల్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వవని మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! యా. సో, అలాంటి వాళ్ళకి ఈవెన్ ఇంకా వర్సా సిట్యుయేషన్స్ అంటే లైక్ ఈ ఈఎన్‌టికి సంబంధించిన డయాబెటిక్ ఉంటేనే మనం జనరల్‌గా పెద్దవాళ్ళకే తట్టుకోలేమంటూ ఉంటారు. మరి అంత చిన్న బేబీకి అసలు బాడీ పార్ట్సే కరెక్ట్‌గా వాళ్ళు గ్రోత్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో మెయిన్‌గా టాన్సిల్స్, అడినాయిడ్స్ అండ్ ఇవే కామన్ ఇన్ఫెక్షన్స్. అండ్ యాక్చువల్లీ ఫర్ సమ్ రీజన్ కోవిడ్ తర్వాత చాలా కామన్ అయింది. పిల్లల్లో టాన్సిల్స్ గానీ, అడినాయిడ్స్ గానీ అండ్ మాకు ఓపీకి వచ్చే నంబర్ ఇంక్రీజ్ అవ్వడము, సర్జరీ చేయించుకునే పిల్లల నంబర్ ఇంక్రీజ్ అవ్వడము ఆఫ్టర్ కోవిడ్. వి కెన్ సే బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ లాగా అయిపోయింది. సో ద ఇన్ఫెక్షన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. సో యాక్చువల్‌గా మనం ఎలా చూస్తాము అంటే టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ ఆర్ లింఫాయిడ్ టిష్యూస్. దే ఫైట్, దే ఆర్ ది ఆర్గన్స్ విచ్ ఫైట్ ఇన్ఫెక్షన్. అంటే మనం ఫస్ట్ ఫుడ్, ఎయిర్ ఇన్హేల్ చేసే ఏరియాలో అవి ఉంటాయి. సో ఎనీ ఆర్గానిజమ్స్ దే ఫైట్ దట్ ఇన్ఫెక్షన్ అండ్ అక్కడే మనకి అడ్డుగోడలాగా నిలుస్తాయి అన్నమాట. సో అందుకని కొందరు ఏమనుకుంటారు ఇవి తీసేస్తే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన వెపన్స్ మనం లూజ్ అవుతామేమో అని. బట్ ఏంటంటే ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ మనకి అవే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా ఉండదు. సో అవి ఎక్కువగా వస్తున్నాయి అంటే సో మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ ఉంటున్నాయి. సో దట్ విల్ బీ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫర్ అవర్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. తీసేయడం సో మంచిదంటారు. అప్పుడు తీసేయడమే మంచిది. సో యూ హ్యావ్ టు సీ బిట్వీన్ ద గుడ్ అండ్ బ్యాడ్. రైట్. అంటే ఎఫెక్టివ్ వే. మనకి అది ఉంచడం వల్ల ఉపయోగమా? తీయటం వల్ల తీయడం వల్ల ఉపయోగమా అని ఉపయోగం అని ఆలోచిస్తే చూసుకొని డెఫినెట్‌లీ తీయడమే అంటారు. హ్మ్. సో, ఇంకా అంటే ప్రాపర్‌గా కేర్ చిన్న పిల్లల్లో గూడా ఇటువంటి సమస్యలు ఎక్కువన్నారు. మరి వాళ్ళకి ఎటువంటి పర్టిక్యులర్ కేర్ ఉంటుందా? జనరల్‌గా హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్? మెయిన్ థింగ్ ఇస్ గ్లైసెమిక్ కంట్రోల్ అండి. షుగర్ కంట్రోల్‌లో ఉన్నంత వరకు ఇవేమి ఎఫెక్ట్ అవ్వవు. అవ్వవు. సో మనం షుగర్ కంట్రోల్ ఎక్స్టర్నల్ మెడిసిన్స్‌తో, డయాబెటిక్ మెడిసిన్స్‌తోనే షుగర్ కంట్రోల్‌లోకి చేసుకుంటాము. సో ఇవి ఉన్నాక మనం స్పెసిఫిక్‌గా డయాబెటిస్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అదే. అంటే పర్సనల్ హైజీన్, క్లీన్‌గా ఉంచుకోవడము అండ్ గార్గ్లింగ్, రైట్. మౌత్ గార్గిల్స్ కానీ, సింపుల్ వార్మ్ వాటర్ ఇస్ ఎనఫ్. అంటే ఏదో గార్గిల్స్ తెచ్చుకొని చేసుకోవాలని కాదు. సింపుల్ గార్గిల్స్ అండ్ ఇయర్‌లో ఏం టచ్ చేయకపోవడం. క్లీన్‌గా ఉంచుకోవాలని ఇయర్‌ని ఇయర్ బడ్ ఇయర్ బడ్ పెడుతూ పెట్టి రబ్ ఉంటారు. చేస్తే డెఫినెట్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. సో సో, అది యూజ్ చేయకపోవడం టచ్ బెటర్ అంటారు. చేయకుండా ఉండడం. ఎవ్వరు కూడా అంటే డయాబెటిక్స్ మాత్రమే కాదు. ఏ ఇండివిడ్యువల్ కూడా ఇయర్‌లో ఇయర్ బడ్ పెట్టకూడదు. ఇయర్ బడ్ పెట్టొద్దు అన్నారు గానీ, కొందరు ఏం చెప్తారు, మేడం మేము ఇయర్ బడ్ పెట్టలేదు. బట్ పిన్‌తో క్లీన్ చేస్తాం. సో, సో ఏది అసలు ఏది పెట్టకూడదు. పెట్టొద్దు. ఓకే. సో, అంటే కొంతమంది బ్లాక్ అయిపోతుందని జెప్పేసి ఇయర్ బడ్ అలాంటప్పుడు మరి క్లీనింగ్ సో ప్రాసెస్ ఎలా? అప్పుడేమవుతుందంటే యాక్చువల్‌గా వాటెవర్ మన బడ్ ఆ! ఇట్ ఈస్ సాలిడ్ థింగ్. యాహ్! అది బ్లాక్ అవుతుందంటే ఇంకేదైనా ఉన్నది లోపలికి పుష్ చేయడం గానీ బయటికి రాదు. ఓకే. దానికేదో కొంచెం అంటుకుంది మాత్రం బయటికొస్తది. బయటకొస్తుంది. బట్ వాటెవర్ ఇస్ బ్లాకింగ్ విల్ గో ఇన్‌సైడ్. మనం హుహుహు. ఇంకా పుష్ చేస్తున్నాం లోపలికి. ఓకే. ఓకే. సో, దానివల్ల మళ్ళీ వచ్చే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈఎన్‌టీ. సో మెయిన్ థింగ్ ఇన్ ఈఎన్‌టీ ఇస్ మనం చూడలేము కళ్ళతో. వేరే డాక్టర్స్, వేరే స్పెషాలిటీస్ లైక్ మీరు దేనికోసమో వెళ్లారు. నాకు ఇయర్ చూడండి, నోస్ చూడండి అంటే వాళ్ళు ఏం చేయరు. డెఫినెట్‌లీ డీప్‌గా ఉండదు కదండీ! డెఫినెట్‌లీ. సో మనం చూడలేని ఏరియాస్‌లో ఉంటుంది కాబట్టి
యూ హ్యావ్ టు సీ ద స్పెషలిస్ట్. డయాబెటీస్‌కి మోస్ట్ కామన్‌గా వచ్చేవేంటి? లేదా వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలనేది అంటే ఏం చెప్తారు వాళ్ళకి? సో మనం ఇయర్, నోస్, థ్రోట్ తీసుకుంటే ఇయర్‌లో వచ్చేసి హియరింగ్ లాస్ కొంచెం ఎర్లీగా ఉంటుంది. నార్మల్ పేషెంట్స్ కన్నా ఎర్లీగా ఉంటుంది, డయాబెటిక్స్‌కి. సివియర్‌గా ఉంటుంది. హ్మ్. సో కొంచెం వెంటనే రికగ్నైజ్ చేసి హియరింగ్ టెస్ట్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం. అండ్ ఎనీ ఇయర్ డిశ్చార్జ్ ఆర్ పెయిన్ ఇన్ ద ఇయర్, గో టు ద స్పెషలిస్ట్ ఇమీడియట్లీ. ఓకే. ఆ! సో ఎనీ డీప్ పెయిన్, డు నాట్ నెగ్లెక్ట్. సో దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ అనమాట ఫర్ అ డయాబెటిక్ పేషెంట్. సేమ్ విత్ ద నోస్. నోస్లో కూడా ఎనీ పెయిన్ ఆన్ ద చీక్, ఫేషియల్ స్వెల్లింగ్, blood stain discharge or blackish discharge, do not ignore, go to the specialist immediately. ఓకే. అండ్ థ్రోట్లో వచ్చేసి ఓరల్ అల్సర్స్ కానీ క్యాండిడియాసిస్ కానీ వీటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎనీ పెయిన్, మనకు డయాబెటీస్లో కాలికి చిన్న పుండు వచ్చినా ఇమీడియట్గా అది అందరికీ తెలుసు, మానదు, చూపెట్టుకోవాలి అని. సో ఈ ఇయర్, నోస్, థ్రోట్లో ఏంటంటే అవి మనకు కనిపించవు. సో పెయిన్ వచ్చింది అంటే వెంటనే స్పెషలిస్ట్కి వెళ్ళి చూపెట్టుకోండి. అది ప్రమాదమైంది కాదు అంటే మంచిది. ఒకవేళ ఏదైనా ఉంటే ఇమీడియట్ ట్రీట్మెంట్తో ఇట్ కెన్ డెఫినెట్లీ బి ట్రీటెడ్. రైట్. చాలా మందికి డయాబెటిక్ పేషెంట్స్‌కి పర్టిక్యులర్‌గా ఈఎన్‌టీకి సంబంధించి ఇష్యూస్ ఉంటాయని చాలా మందికి తెలీదు. డయాబెటిక్ అనగానే మనం షుగర్ పెరుగుతుంది, అవును. కంట్రోల్ చేసుకోవాలి కిడ్నీ, ఇవి లివర్, రైట్. ఐ కూడా కొంచెం రెటినోపతి అనేది కూడా కామన్ అయిపోయింది. సో ఇవన్నీ తెలిసినవి. సో మనకు తెలియని ఏంటి చాలా యాంగిల్ ఉన్నాయి ఇవాళ ఇంకా. చూసాం.